వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. నిన్న అనంతపురంలో బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 14 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి విభాగం నేతలు లింగారెడ్డి, నరేంద్ర సహా 7గురిని అరెస్ట్ చేశారు. విద్యార్థి విభాగం నేతలను పిఎస్లో నిర్బంధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలపై అక్రమ కేసులు బనాయించారు పోలీసులు. అలాగే పలువురిని అరెస్ట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది, నిర్బంధించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, అనుచితంగా అసభ్యకరంగా మాట్లాడిన బాలకృష్ణపై ఎలాంటి చర్యలు లేవు కానీ నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు బనాయించడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం క్లాక్ టవర్ వద్ద నిన్న ఎమ్మెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మను దానం చేశారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం నేతలు. దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, ఆయనపైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఒకవైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, మరోవైపున మెగాస్టార్ చిరంజీవి పైన ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. అయితే దిష్టిబొమ్మ కార్యక్రమం దహనం చేసినప్పటికీ, శాంతియుతంగా ఈ కార్యక్రమం జరిగినప్పటికీ పోలీసులు మాత్రం టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలపినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిపైన కేసులు నమోదు చేశారు. అయితే కేసులు పైన ఇచ్చి కొద్దిసేపు కిందట విడుదల చేయడం జరిగింది. ఓకే శివారెడ్డి.